శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారెవరైనా ఉపేక్షించే ప్రసక్తి లేదని ఐజీ రంగనాథ్ స్పష్టం చేశారు. మెదక్ జిల్లా కేంద్రంలో జరిగిన అల్లర్లపై ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. మెదక్ మండల వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉందని చెప్పారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులను అరెస్ట్ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వివరించారు. సామాన్యులను ఎవరిని ఇబ్బంది పెట్టవద్దని సూచించారు. ఎవరి మీద కూడా ఏది ఒకటి లైట్ కేసు ఇంకోటి ఇది పెట్టి ఇవన్నీ చేయమన్నమాట. అది మీకు అది కూడా చెప్పాలి. సో సోషల్ మీడియాలో అనవసరంగా దీంట్లో ఏదో మనం కొత్త ఏదైతే అనవసరమైనటువంటి దానికి ఎగ్జైట్ అయిపోయి చేయాల్సిన అవసరం లేదు. పోలీసు టఫ్ యాక్షన్ ఉంటుంది, ఫెయిర్ యాక్షన్ ఉంటుంది, చాలా న్యాయపరంగా ధర్మంగా చేసేటటువంటి యాక్షన్. అమాయకులు అని మీరు ఎలా అంటారు? వాళ్ళ అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి మీరు ఆ గౌర్ని ఇది పట్టుకొని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో వచ్చినప్పుడు లాఠీ చార్జ్ చేయాల్సి వస్తుంది, తప్పకుండా అక్కడ డిస్పర్స్ చేయాల్సి వస్తుంది. దాన్ని డిస్పర్స్ చేయడం దాన్ని మీరు అమాయకంగా దాన్ని పోలీస్ తప్పనట డిస్పర్స్ చేయాలి. యాక్చువల్గా అది నేను చెప్పేది అదే. ఇంతమంది వీళ్ళు ఎవరు తిరుగుతున్నప్పుడు ఒక సంఘటితంగా అసలు తిరగనివ్వకూడదు. వేరే దగ్గర అట్లా లేదు కదా. ఏమన్నా ఉంటే సమాచారం ఇవ్వాలి. మీరు ఇచ్చిన తర్వాత పోలీస్ యాక్ట్ చేయాలి. పోలీస్ యాక్ట్ చేయలేదు అనుకోండి, అక్కడ పలానా చోట పశువులు ఉన్నాయి, క్యాటిల్ ఉన్నది, గోవులు ఉన్నాయి, దీనికి సంబంధించి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ యాక్ట్ చేయట్లేదు అంటే అప్పుడు ఇమీడియట్గా అడుగుతాం ఎందుకు యాక్ట్ చేయట్లేదు. మీరు చెప్పు పలానా చోట ఇదిగో పలానా చోట అన్ని చోట్ల పట్టుకుంటున్నాం కదా. చెక్ పోస్టులు ఉన్నాయి అన్ని వేస్ట్ అని అంటున్నారు. 100 క్యాటిల్ రోజు పట్టుకుంటున్నాం. మీరు చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా జరిగే చెక్ పోస్టులు 100 క్యాటిల్ పట్టుకుంటున్నాం. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే పట్టుకుంటున్నాం, ఒరిస్సా నుంచి వచ్చే పట్టుకుంటున్నాం, ఎక్కడికక్కడ చాలా చోట్ల పట్టుకునే ఉన్నాయి. అవన్నీ మేము మీడియాకి ఇవ్వట్లేదు. చెక్ పోస్టులు వృధా అంటే కనుక అలా కాదు. రోజు 100 పట్టుకుంటున్నాం. పట్టుకొని వాటిలన్నింటినీ కూడా తీసుకొని వాళ్ళ మీద కేసులు పెడుతున్నాం, బళ్ళు సీజ్ చేస్తున్నాం, క్యాటిల్ని కూడా అది గోశాలకు పంపిస్తున్నాం అని జరుగుతున్నది. సో ఇది మనం మీకు తెలిసింది ఏమి లేదా ఇట్లా అసలు ఏ వదిలేస్తున్నారంటే కాదు, అది కాదు. ఓకే, ఈరోజు ఫెస్టివల్ అయినా రేపు ముస్లిం బక్రీద్ అయినా కానీ వాళ్ళందరూ సామాన్యులండి. వాళ్ళకెందుకు పోలీసు అడ్డంకులు పెడతారు? వాళ్ళకి మంచిగా చేసేదానికి కావాల్సినటువంటి బందోబస్తు అది మంచిగా చేసేటట్టు చేస్తారు. ఎవరి మీద కూడా ఏది ఒకటి లైట్ కేసు ఇంకోటి ఇది పెట్టి ఇవన్నీ చేయమన్నమాట. అది మీకు అది కూడా చెప్పాలి. సో సోషల్ మీడియాలో అనవసరంగా దీంట్లో ఏదో మనం కొత్త ఏదైతే అనవసరమైనటువంటి దానికి ఎగ్జైట్ అయిపోయి చేయాల్సిన అవసరం లేదు. పోలీసు టఫ్ యాక్షన్ ఉంటుంది, ఫెయిర్ యాక్షన్ ఉంటుంది, చాలా న్యాయపరంగా ధర్మంగా. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ 9